పావుని పూజించగలిగిన వాడు, చెట్టుని పూజించగలిగిన వాడు పక్క మనిషిని ఎందుకు ఆదరించలేకపోతున్నాడు? ఎందుకు ఇన్ని విభేదాలు వచ్చాయి? ఈ విభేదాలు పోవాలి అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, మనందరిలో ఉన్నది భగవానుడని, మనందరం ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలమన్న భావన కలిగితే, సనాతన ధర్మ కుటుంబమంతా ఒక్కటిగా నిలబడగలిగితే, ఆ ఒక్కటిగా నిలబడడంలోనే అన్ని సుగుణాలు వచ్చేస్తాయి. నేను ఇందాక మీతో మనవి చేసినట్టు అన్న కొరకు తమ్ముడు, భార్య కొరకు భర్త, తండ్రి కొరకు బిడ్డలు, బిడ్డల కొరకు తండ్రి, అలా నిలబడతారు. విశాఖపట్నంలో ద్వాదశి వారు ఉన్నారు. నేను ఒక రోజున మా స్నేహితుడి ఇంట్లో నిలబడితే ఆయన పౌరోహిత్యం చేయడానికి వచ్చారు, సత్యనారాయణ వ్రతం చేయించడానికి. నేను ఆయన ఏదో బయటికి వెడితే ఆయన్ని పిలవడం కోసం ఆ గడప దాటి ముందుకెళ్ళాను. ఆయన బాల్కనీలో నించుని ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి పౌరోహిత్యం చేస్తున్నానంటున్నారు, ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, పైగా ఏదో టెక్నికల్ టెర్మినాలజీ మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడేసిన తర్వాత అడిగా, మీరు ఏం చదువుకున్నారని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండి అన్నారు. వాళ్ళ తమ్ముడిని అడిగాను, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇద్దరు విద్యాధికులు, సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసేవారు. వాళ్ళ నాన్నగారు మృత్యుశయ్య మీద ఉంటే ఇద్దరు వచ్చారు. వస్తే వాళ్ళ నాన్నగారు కనుకొలుకులలోంచి నీళ్లు కారుతూ, ఇంత కష్టపడి ఈ విద్యతో ఎవరికి కష్టం ఉన్నా పౌరోహిత్యం చేసి వాళ్ళు సంతోషపడేటట్టుగా ఇంతకాలం నుంచి మన కుటుంబం నిలబడింది. ఇద్దరు కొడుకులు మీరు సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా తర్వాత ఇంకా ఇలా 10 మందికి ఆదుకునే పద్ధతి మన ఇంట ఉండదని ఏడుస్తున్నాను రా అన్నారు. ఇద్దరు కొడుకులు పక్కకెళ్ళి మాట్లాడుకొని తండ్రి చేతిలో చెయ్యేసి, నాన్నగారు మీకు ప్రమాణం చేస్తున్నాం, మేము కూడా పౌరోహిత్యం చేసి మీ తర్వాత 10 మందికి డబ్బడకుండా ఎవరికి ఏది కావాలంటే ఆ పూజ చేసి పెట్టి మేము సంతోషం కల్పిస్తామని తండ్రి బ్రతికుండగా గుండు చేయించేసుకుని పిలకలు పెట్టుకుని పంచెలు కట్టుకుని వచ్చి పౌరోహిత్యం చేస్తున్నారు. మొన్న నేను విశాఖపట్నంలో చేసిన ఫంక్షన్కి వాళ్ళే పౌరోహిత్యం. అంటే తండ్రి కోసం పిల్లలు అంత త్యాగం చేశారు, తండ్రి సంతోషంగా వెళ్ళిపోవాలని. పిల్లలు సంతోషపడాలని తండ్రి అంత త్యాగం చేస్తాడు. అన్నదమ్ములు మేము ఒక తల్లిదండ్రుల బిడ్డలమని అంత సంతోషంగా ఉంటారు. మరి మనం ఎందుకు దెబ్బలాడుకుంటున్నాం? ఒక తల్లిదండ్రుల బిడ్డలమన్న భావన పోయింది. శంకరాచార్యులు వారు చెప్పిన మౌలిక విషయం జ్ఞాపకం చేసుకో. ఈ ఏడాది నువ్వు చేయవలసింది ఒక్కటే,